హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం ఆగస్టు 3వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాల్టి మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ఖనిజాల మీద వచ్చేటటువంటి ఆదాయం మీద హక్కు రాష్ట్రాలదే అన్నట్టుగా రీసెంట్గా సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. మరి ఖనిజాలకు సంబంధించి 1957వ సంవత్సరంలో ఒక చట్టాన్ని తీసుకొచ్చారనమాట. ఏంటది? గనులు ఖనిజాల అభివృద్ధి నియంత్రణ చట్టం అంటాం. మరి ఈ చట్టం ప్రకారం రాష్ట్రాలు రాయల్టీ వసూలు చేయొచ్చు, కానీ అదనంగా పన్నులు విధించలేవు. ఆ అధికారం అన్నటువంటిది కేంద్రానికే ఉంటుంది అన్నట్టుగా అప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. 2004లో మళ్ళీ 7 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం రాయల్టీ అనేటటువంటిది పన్ను కాదు అన్నట్టుగా చెప్పింది. అయితే ఇప్పుడు ఏమైంది అంటే 1957 చట్టం, గనుల చట్టం ప్రకారం భారీ తరహా ఖనిజాలకు సంబంధించిన చట్టాలను రూపొందించే అధికారం కేంద్రానికి ఉంది. కానీ చిన్న తరహా ఖనిజాల మీద రాష్ట్రాలు చట్టాలను రూపొందించవచ్చు. కానీ చిన్న తరహా ఖనిజాలకు సంబంధించినటువంటి ఫీజులు, సెస్సులు వీటిని నిర్ణయించేటటువంటి విషయంలో రాష్ట్రాలు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాయన్నట్టుగా వివాదాలు చాలా వస్తూ ఉన్నాయి. అంటే సిన్రేజీ ఫీజులు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉండటం వల్ల ఈ ఖనిజ ఆధారిత రంగం ఏదైతే ఉంటుందో దాంట్లో చాలా పోటీ అన్నటువంటిది నెలకొంటోంది, చాలా ప్రభావం అన్నటువంటిది పడుతోంది. మరి ఆ నేపథ్యంలో ఖనిజ వనరులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఎక్కువ శాతం ప్రజలు ఇప్పటికీ బిలో పావర్టీ లైన్లోనే ఉన్నారు. మరి ఖనిజాలకి ఆదాయం వస్తుంది, పన్నుల రూపంలో రాబడి వస్తుంది. దీని మీద కేంద్రం అన్నటువంటిది తన యొక్క అధికారాన్ని కలిగి ఉంది కాబట్టి మేము నష్టపోతున్నాం అన్నట్టుగా సుప్రీంకోర్టుకి వెళ్తే, లేదు ఖనిజాల మీద ఆదాయం హక్కు అన్నటువంటిది రాష్ట్రాలదే అన్నట్టుగా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. మరి ఆ నేపథ్యంలో ఇప్పుడు గనుల రంగం అన్నటువంటిది మరింత ముందుకెళ్ళాలి అంటే ఇటు కేంద్రం ఇటు రాష్ట్రాలు రెండూ కూడా సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం అన్నటువంటిది ఉంటుంది. అంతేగాని కేంద్రం ఇక్కడ గుత్తాధిపత్యాన్ని ప్రదర్శించకూడదు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈశాన్య భారతదేశంలో చాలా ప్రమాదం అన్నటువంటిది పొంచి ఉంది అన్నట్టుగా. సో ఇక్కడ మనకి ఎన్విరాన్మెంట్కి సంబంధించి అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఈ ఆర్టికల్ ఇంపార్టెంట్. ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్, మనము చాలా రివర్స్ మీద ఆనకట్టలు కడుతూ ఉంటాం, అవునా? కానీ దానివల్ల చాలా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక డ్యామ్ అన్నటువంటిది కట్టాము ఒక రివర్ మీద. సో ఏదైనా సడన్గా ఫ్లాష్ ఫ్లడ్స్ రావటం వల్లనో లేదా ఇంకో కారణం వల్లనో ల్యాండ్ స్లైడ్స్ వల్లనో ఏ రీజన్ అయినా కానీ ఆ డ్యామ్ అన్నటువంటిది సడన్గా కూలిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ లోతట్టు ప్రాంతాలన్నీ ముంపుకు గురవుతాయి, అవునా? ఇనండేషన్ అన్నటువంటిది జరుగుతుంది. సో అభివృద్ధి కోసం ఇటు ప్రకృతిని కానీ మానవ జీవితాలని కానీ పణంగా పెట్టకూడదు. అయితే ఇప్పుడు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు అరుణాచల్ ప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో దాదాపు 169కి పైగా ఆనకట్టలు అన్నటువంటివి ఉన్నాయి. కానీ అరుణాచల్ ప్రదేశ్ భూకంప ప్రమాద ప్రాంతంలో ఉంది. అంతేకాదు, ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల ఏమవుతుంది? అక్కడ పర్వతాల మీద ఉన్నటువంటి హిమనీనదాల్లో మంచు త్వరగా కరిగిపోతుంది. దానివల్ల ఎక్కువ వరదలు అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ అరుణాచల్ ప్రదేశ్తో పాటు అస్సాంకి సంబంధించి కూడా ఆనకట్టలు అన్నటువంటివి ఉన్నాయి. ఇవన్నీ ముప్పుని మరింతగా తీవ్రతరం చేస్తూ ఉన్నాయి. అది చాలదన్నట్టుగా అరుణాచల్ దగ్గరలో టిబెట్లో బ్రహ్మపుత్ర నది ఏదైతే ఉందో అక్కడ మీద చైనా 60,000 మెగావాట్ల జల విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తూ ఉంది. మరి ఇది చైనాలో ఉన్నటువంటి యాంగ్జే నది మీద నిర్మించినటువంటి త్రీ గార్జెస్ డ్యామ్ కన్నా 3 పెద్దది. దీనివల్ల అరుణాచల్ ప్రదేశ్లోకి నీటి ప్రవాహం తగ్గిపోతుంది. ఒకవేళ అక్కడ సడన్గా ఫ్లడ్స్ వచ్చాయనుకోండి, నీటిని సడన్గా వదిలారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? అరుణాచల్ ప్రదేశ్లో మరింత వరదలు వచ్చే ప్రమాదం అన్నటువంటిది ఉంది. అంతేకాదు, ఇక్కడ మనం గమనించాలి, ఈ ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి సరైనటువంటి భద్రత కూడా ఉండట్లేదు. లాస్ట్ టైం సిక్కింలో తీస్తాకి సంబంధించి తీస్తా డ్యామ్కి గండిపడింది. అలాగే వర్షాకాలం వచ్చినప్పుడల్లా అస్సాం పదే వరదలకు గురవుతూ వస్తోంది. మరి ఇప్పుడు మన భారతదేశం ఏం చేస్తుంది? చైనాకు పోటీగా మనము డ్యామ్స్ నిర్మిస్తున్నాం. మరి దీనికి ఇది పరిష్కారమా అంటే కాదు. మనము దౌత్య మార్గాల్లో ప్రపంచ దేశాల మద్దతుతో ఈ పర్యావరణ విధ్వంసాన్ని ఆపటానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈశాన్య భారతదేశంలో నదుల మీద ఇష్టం వచ్చినట్టుగా డ్యాములు కట్టడాన్ని ఉద్యమకారులతో సహా అందరూ ప్రతిఘటిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ నిరసనల్ని కేంద్రం వినాలి. ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులను ఎందుకు వద్దంటున్నారనేసి వినాలి. మనం ఇక్కడ ఇంకొకటి గమనించాలండి. ఇష్టం వచ్చినట్టుగా ప్రాజెక్టులని చేపట్టి దానివల్ల డిజాస్టర్స్ తీసుకురావటం కన్నా దానికి ఆల్టర్నేటివ్గా మనకి పవన విద్యుత్ ఉత్పత్తి ఉంది,
అలాగే సౌర విద్యుత్ ఉత్పత్తి ఉంది. వీటికి ప్రాధాన్యత ఇవ్వటం వల్ల పునరుత్పాదక ఇంధన వనరులు ఇటు పర్యావరణానికి నష్టాన్ని వాటిల్లజేయవు, కానీ ఉన్నటువంటి ఎనర్జీని మనం మంచిగా వాడుకోవచ్చు. సో ఇప్పుడు జల విద్యుతే కాదు కదా, పవన విద్యుత్ ఉంది, సౌర విద్యుత్ ఉంది. సో వీటిని ఎఫిషియెంట్గా వాడుకుంటే మనకి విద్యుత్ ఉత్పత్తికి సంబంధించి ఆటంకాలు అన్నటువంటివి తీరుతాయి. ఇష్టం వచ్చినట్టుగా పర్యావరణ విధ్వంసం చేయటం అన్నటువంటివి తగ్గుతుంది. దానివల్ల మనకు వచ్చేటటువంటి ఆ వినాశనకరమైనటువంటి పరిస్థితుల్ని కూడా మనం తట్టుకొని నిలబడచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఐక్యరాజ్య సమితి ఏమని చెప్పింది? మన భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు ఉపయోగించడంతో గత 6 ఏళ్లలో 80 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారు అన్నట్టుగా చెప్పింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ భారత్లో గ్రామీణ ప్రాంతాలకి బ్యాంకింగ్ కావచ్చు, ఆన్లైన్ చెల్లింపుల వ్యవస్థలు కావచ్చు, ఇవి అందుబాటులో ఉన్నాయి. అంటే బ్యాంకింగ్ వ్యవస్థతో ఇప్పుడు మెరుగైనటువంటి సంబంధాలు వచ్చాయి, ఇంటర్నెట్ వ్యాప్తి అన్నటువంటిది ఉంది. మరి వీటన్నింటి వల్ల కూడా పేదరికం నుంచి చాలామంది బయటికి రావడానికి ఇది ఉపయోగపడింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం డీబీటీ కావచ్చు, వివిధ రకాల స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయటం, వాటన్నింటి ద్వారా బెనిఫిట్ పొందటం వల్ల 80 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి పొందారు అన్నట్టుగా ఐక్యరాజ్య సమితి చెప్తోంది. నెక్స్ట్ చూడండి. రాష్ట్రపతి అధ్యక్షతన గవర్నర్ల సదస్సు అన్నటువంటిది ప్రారంభమైంది. మరి ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ గవర్నర్లని కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధులుగా ఉండండి అన్నట్టుగా పిలుపునివ్వటం జరిగింది. మరి గవర్నర్లకి సంబంధించి చాలా డిస్ప్యూట్స్ వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇది మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి. ప్రపంచ బ్యాంక్ రీసెంట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. దీని ప్రకారం వచ్చేటటువంటి కొద్ది దశాబ్దాల్లో, అంటే 10 సంవత్సరాలని దశాబ్దం అంటూ ఉంటాం కదా, అలా వచ్చే కొన్ని దశాబ్దాల్లో అధిక ఆదాయ దేశాలుగా మారటానికి భారత్తో సహా 100 దేశాలకు పైగా దేశాలు చాలా అడ్డంకులను ఎదుర్కోవాల్సి వస్తుంది అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు ఒక భారత్ విషయానికే వస్తే అమెరికా తలసరి ఆదాయంలో 1/4 వంతు చేరుకోవటానికే భారత్కి 75 ఏళ్ళు అవసరం అవుతాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ మనం గమనించాలి, అమెరికా తలసరి ఆదాయంలో మనం 4వ వంతుకు చేరవాలంటే 75 ఏళ్ళు పడుతుంటే చైనాకి 10 ఏళ్ళు, ఇండోనేషియాకి 70 ఏళ్ల వరకు పట్టొచ్చు. అంతేకాదు దేశాలు సంపన్నమయ్యే కొద్దీ అమెరికాకు కూడా తన తలసరి జీడిపి పెరుగుతూ వస్తుంది కదా, మరి దాంట్లో కూడా మనము ఇంకా మరింతగా ఇంప్రూవ్ అవ్వాల్సినటువంటి అవసరం అన్నటువంటిది ఉంది. గతంలో కన్నా ఇంకా సవాళ్ళు అన్నటువంటివి మరింతగా పెరిగిపోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెరుగుతున్నటువంటి జనాభా కావచ్చు, పెరుగుతున్నటువంటి రుణాలు కావచ్చు, భౌగోళికంగా, రాజకీయంగా, వాణిజ్యపరంగా చాలా సంఘర్షణలు అనేవి ఎదుర్కోవటం, పర్యావరణానికి హాని తలపెట్టకుండా ఆర్థిక ప్రగతిని చేరుకోవటం, ఇలాంటి ఎన్నో సవాళ్ళు అన్నటువంటివి ఇప్పుడు ఈ దేశాలన్నింటికీ ఎదురవుతాయి. నెక్స్ట్ చూడండి. యూపీఎస్సీ చైర్పర్సన్గా 1983 బ్యాచ్ ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ప్రీతి సూదన్ ఈమె బాధ్యతలు స్వీకరించడం జరిగింది. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ అయినటువంటి అంశుమన్ గైక్వాడ్ ఈయన రీసెంట్గా మరణించారు. ఎస్సీ రిజర్వేషన్లు ఉపవర్గీకరణ కోసం, అంటే సబ్ క్లాసిఫికేషన్కి సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాలకే దీనికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధ అధికారం ఉంది అన్నట్టుగా చెప్పింది. ప్యారిస్ ఒలింపిక్స్లో షూటింగ్ విభాగంలో స్వప్నిల్ కుషాలే ఇతనికి కాంస్య పథకం రావటం జరిగింది. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్లో ఇతను 3వ స్థానంలో నిలిచారు. అలా ఈ విభాగంలో ఒలింపిక్ పథకం గెలిచినటువంటి భారత తొలి షూటర్గా కూడా ఈయన చరిత్ర సృష్టించారు. నెక్స్ట్ చూడండి. తెలంగాణలోని మనుగూరు ఏదైతే బార జల కర్మాగారం అన్నటువంటిది ఉందో అక్కడ దగ్గరలో ఉన్నటువంటి పగిడేరు అన్నటువంటి ప్రాంతం దగ్గర భూగర్భంలో ఉన్నటువంటి భూతాపం ఏదైతే ఉంటుందో దాన్ని ఉపయోగించుకొని విద్యుత్ని ఉత్పత్తి చేసే ఒక క్షేత్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. అంటే ఒక జియోథర్మల్ క్షేత్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఓఎన్జీసీకి, అలాగే రెడ్కోకి, అలాగే సింగరేణికి మధ్య ఒక త్రైపాక్షిక ఒప్పందం అన్నటువంటిది కుదిరింది. అంటే మన దేశంలో మొత్తం 381 భూతాప ప్రదేశాలను గుర్తిస్తే అందులో ఈ మనుగూరు క్షేత్రం అన్నటువంటిది తగినటువంటి భూతాప సామర్థ్యం కలిగినటువంటి ప్రాంతంగా గుర్తించారు. అంతేకాదు ఇక్కడ భూమిలో భూతాప కేంద్ర విస్తరణ చాలా సహసిద్ధంగా ఉంది కాబట్టి విద్యుత్ ఉత్పత్తికి ఇక్కడ ఎక్కువ అవకాశం అన్నటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూడండి. 2024 మార్చిలో సైమన్ హ్యారిస్ ఏ దేశానికి అత్యంత పిన్న వయస్కుడైనటువంటి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు అంటే ఐర్లాండ్. బ్రాండ్ ఫైనాన్స్ 2024 నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత బలమైనటువంటి బీమా బ్రాండ్ ఏది అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎల్ఐసి అన్నటువంటిది. ఐక్యరాజ్య సమితి విపత్తు ప్రమాద తగ్గింపు ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైనటువంటి
భారత జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ యొక్క కార్యదర్శి ఎవరు అంటే కమల్ కిషోర్. గ్లోబల్ సమ్మిట్ ఆన్ ఎక్స్ట్రీమ్ హీట్ అనే సదస్సుని ఇటీవల ఏ సంస్థ వర్చువల్గా నిర్వహించింది అంటే USAID, అలాగే రెడ్ క్రాస్. ఇటీవల ప్రదానం చేసినటువంటి హాకీ ఇండియా అవార్డ్స్ 2023లో పురుషుల విభాగంలో ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? హార్దిక్ సింగ్కి. మరి హాకీ ఇండియా అవార్డ్స్ 2023లో ఉమెన్స్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని ఎవరు గెలుచుకున్నారు? సలీమా టేటే. 2024 మార్చిలో ఇండియా, మొజాంబిక్, టాంజానియా ఈ మూడింటికి మధ్య ఒక ట్రైలేటరల్ ఎక్సర్సైజ్ అయినటువంటి IMT ట్రయల్ 24 దీనికి సంబంధించిన 2వ ఎడిషన్ని ఏ దేశంలో ఉన్నటువంటి నకాలా అన్నటువంటి ప్లేస్లో నిర్వహించారు అంటే మొజాంబిక్లో. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కొత్త డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? సదానంద్ వసంత్ దాతే. భారత్లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేసినటువంటి 2 డోర్నియర్ 228 ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనుగోలు చేసేందుకు ఇటీవల ఏ దేశం ఒప్పందం చేసుకుంది అంటే గయానా. అలాగే రాష్ట్రంలోని ఆనకట్టలు, కాలువల్లో నీటి లభ్యతకి సంబంధించినటువంటి సమాచారాన్ని ప్రజలకు అందించేందుకు ప్రత్యేక వ్యవస్థని ఏర్పాటు చేసినటువంటి మొదటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం వార్తల్లో నిలిచింది అంటే రాజస్థాన్. నెక్స్ట్ చూడండి, ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన అన్నటువంటి స్కీమ్ని వినియోగించుకొని మన దేశంలో ఇప్పటిదాకా ప్రజలు 28,000 కోట్లను ఆదా చేసుకున్నారు అన్నట్టుగా రీసెంట్గా లోక్సభలో చెప్పారనమాట. మరి ఈ నేపథ్యంలో మనకేం తెలియాలి? ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన అన్నటువంటిది ఏంటి? మనకి జనరిక్ డ్రగ్స్ ఏవైతే ఉంటాయో అంటే జనరిక్ మెడిసిన్ని అందుబాటులోకి తీసుకురావాలి ప్రజలందరికీ. దాని ద్వారా ప్రజలకి అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ని తగ్గించాలి, అంటే మన జోబు నుంచి పెట్టుకునేటటువంటి ఖర్చుని తగ్గించటం, మెడిసిన్స్ని, క్వాలిటీ మెడిసిన్స్ని అఫోర్డబుల్ ప్రైసెస్లో అందుబాటులోకి తీసుకురావటం. దానికోసం జన ఔషధి కేంద్రాలను కూడా ఓపెన్ చేశారు. మరి రీసెంట్గా మన భారతదేశం కాకుండా బయట దేశంలో జన ఔషధికి సంబంధించినటువంటి కేంద్రం అన్నటువంటిది ఏర్పాటు అయింది. మరి ఆ కేంద్రం ఏ దేశంలో ఏర్పాటు చేశారు? దీని ఆన్సర్ కమెంట్స్లో చెప్పండి మీరు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఉపరాష్ట్రపతికి సంబంధించిన అధికారాలు, విధులు ఏంటి అన్నట్టుగా. అందులో ఉపరాష్ట్రపతి రాజ్యసభకి చైర్మన్గా వ్యవహరిస్తారు. అలాగే అవసరమైతే తాత్కాలిక రాష్ట్రపతిగా కూడా ఉంటారు. దాని గురించి చెప్పే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 65. అలాగే రాష్ట్రపతి పదవికి ఏదైనా కారణంతో ఖాళీ వచ్చిందనుకోండి, అప్పుడు తాత్కాలిక రాష్ట్రపతిగా ఉపరాష్ట్రపతి విధులు నిర్వహిస్తారు. అంతేకాదు ఇక్కడ మనం గమనించాలి, ఒకవేళ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నారంటే అప్పుడు రాజ్యసభ సమావేశాలకి ఇంకా అధ్యక్షత వహించకూడదు. ఎందుకని? అది ఉపరాష్ట్రపతి పదవి కాబట్టి. అంతేకాదు తాత్కాలిక రాష్ట్రపతిగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ఇతను ప్రమాణ స్వీకారం చేయటం జరుగుతుంది. అంటే ఒక తాత్కాలిక రాష్ట్రపతిగా ఉంటే రాష్ట్రపతి ఎలాంటి జీతభత్యాలు అయితే అందుతారో వాటినే ఉపరాష్ట్రపతి కూడా పొందుతారనమాట. అలాగే భారతరత్న, పద్మ పురస్కారాల ఎంపిక కమిటీకి చైర్మన్గా కూడా ఇతను వ్యవహరిస్తారు. అలాగే మన దేశంలో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఏవైతే ఉంటాయో వాటికి ఛాన్సలర్గా కూడా ఉపరాష్ట్రపతి వ్యవహరిస్తారు. ఇవి ఇవాల్టి మన ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.